గాజాపై మరోసారి దాడి చేస్తాం, యుద్ధానికి రంగం సిద్ధమైంది, మా ఆపరేషన్ ప్లాన్స్ మొదలయ్యాయి అంటూ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మరోసారి హెచ్చరించారు. విచిత్రం ఏంటంటే నెల రోజులు అయిపోయింది ఇజ్రాయెల్కు హమస్కు మధ్య పీస్ అగ్రిమెంట్ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఈ కాల్పుల విరమణ ఫేజ్ అయ్యాక నెక్స్ట్ ఫేజ్లో పర్మనెంట్ పీస్కు చర్చలు జరగాలి. ఈలోగా నెతన్యాహు ఎందుకు హెచ్చరించాడు? దీనికి కారణం ఏంటి? ఆ కారణం సమంజసమా? ఇజ్రాయిల్ చేస్తున్న చర్యలు రైటా? హమాస్ తప్పు చేస్తుందా అనేది చూద్దాం. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ప్రకారము వివిధ దశలలో హమాస్ తన వద్దనున్న బందీలను విడుదల చేస్తుంది. అందులో కొంతమంది ఇజ్రాయెల్ దాడుల్లో కూడా చనిపోయారు, వాళ్ళ బాడీస్నైనా రిలీజ్ చేస్తుంది. ఇలా హమాస్ తన ఇజ్రాయెల్ బందీల్ని రిలీజ్ చేసినప్పుడల్లా ఇజ్రాయెల్ చెరసాలలో జైళ్ళలో ఉన్న పాలస్తీనియన్ ప్రిజనర్స్ ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళను కొంతమందిని రిలీజ్ చేస్తూ వస్తుంది. ఇలా 8 రౌండ్లు దాదాపు అయిపోయాయి. లాస్ట్ రౌండ్లో 6 ఇజ్రాయేలీ బందీలను హమాస్ రిలీజ్ చేసింది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైల్లో ఉన్న 600 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేయాలి. కానీ ఆ రిలీజ్ను కాస్త ఇజ్రాయెల్ వాయిదా వేసింది. ఈ వాయిదా వేయడం దేనికి అని అంటే, మరి మేము బందీలు విడుదల చేశాం కదా, మీరు మా ఖైదీలు ఇచ్చేయాలి కదా అని హమాస్ అడిగితే ఇజ్రాయెల్ చెప్పిన అబ్జెక్షన్ ఏంటి అంటే, ఈ ప్రతిసారి బందీలు విడుదల చేసినప్పుడల్లా దాని ఒక పెద్ద ఈవెంట్గా హమాస్ జరుపుతోంది. ఆ ఈవెంట్కు అప్పటికి విడుదల కాని బందీలుగా ఉన్న వాళ్ళను కూడా తీసుకొచ్చి చూపెడుతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎక్కడ ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ నుంచి వెనక్కిపోతుందో అనేది చూపెట్టడం అనే అనుమానం ఉన్న హమాస్ కాస్త ఒక రకంగా ఈ తన దగ్గర ఇంకా బందీలుగా ఉన్న వారి ద్వారా ఇజ్రాయెల్ పైన ఒక రెసిస్టెన్స్ ఒత్తిడి పెంచుతోంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి చూస్తుంటారు, ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళ బంధువులు చూస్తుంటారు, ఇతరులు రిలీజ్ అవుతుంటే బందీలుగా ఉన్నవారి బంధువులు చూస్తుంటే, ఇజ్రాయెల్ ప్రజలు చూస్తుంటే ఆ ఇతర బందీలను కూడా విడిపించాలి అనే సెంటిమెంట్ బలపడుతుంది. ఆ సెంటిమెంట్ బలపడితే ఇజ్రాయెల్ వెనక్కు తగ్గే అవకాశం ఉండదు. ఇది హమాస్ వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా ఈ బందీలను విడుదల చేసినప్పుడల్లా ఒక పెద్ద షో పెట్టి, ఈవెంట్ పెట్టి, ఇంకా బందీలుగా ఉన్న వాళ్ళను, విడుదల కాని వాళ్ళను, నెక్స్ట్ రౌండ్స్లో విడుదల కావాల్సిన వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళకు చూపెడుతూ వచ్చింది. దీన్ని ఇజ్రాయెల్ అబ్జెక్ట్ చేసింది, ఇది డిగ్రేడింగ్ అని. ఎందుకంటే హమాస్ వ్యూహం ఇజ్రాయెల్కి అర్థమైంది. అందువల్ల ఇజ్రాయెల్ ఇది అన్యాయము, అందువల్ల మేము దీన్ని ఆపకపోతే మేము కమిట్ అయినట్లుగా ఇజ్రాయెల్ ప్రిజనర్స్ను పాలస్తీనా ప్రిజనర్స్ రిలీజ్ చేయము అని హెచ్చరించింది. అక్కడికి ఆగితే బాగుండేది, కొంతన్నా లాజిక్ ఉంది. ఎందుకంటే హమాస్ దాన్ని ఒక ఈవెంట్ చేస్తోంది. దీనివల్ల తమ దేశంలో ఎమోషన్స్ పెరుగుతున్నాయి కనుక ఇజ్రాయెల్ అబ్జెక్ట్ చేసింది అంటే కాస్త అర్థం ఉండవచ్చు. అక్కడితో ఆగలేదు, ఏకంగా హమాస్ హెచ్చరించింది, మేము మళ్ళీ భీకరమైన దాడి చేసేందుకు సిద్ధపడుతున్నాము, మా ఆపరేషన్ ప్లాన్స్ రెడీగా ఉన్నాయి అని ప్రకటించారు. ఇదేదో కేవలం హెచ్చరిక చేయడమే కాదు, మాటలు మాత్రమే కాదు. పాలస్తీనా ప్రజలు 2 ప్రాంతాల్లో ఉన్నారు. ఒకటి గాజా ప్రాంతము, 2 వెస్ట్ బ్యాంక్ పశ్చిమ ఘట్టం ప్రాంతం. వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్ అథారిటీ మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో PLO నేతృత్వంలోని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ నేతృత్వంలోని ఈ పాలస్తీనియన్ అథారిటీ అధికారంలో ఉంది. ఇక్కడ గాజా ప్రాంతంలో హమాస్ అధికారంలో ఉంది. ఈ రెండిటికి పడదు. గాజాలో హమాస్ ఎన్నికల్లో గెలిచాక హమాస్కు PLOకు మధ్య ఘర్షణ ఏర్పడింది. PLO వెస్ట్ బ్యాంక్కే పరిమితమైంది, పాలస్తీనా అథారిటీకే పరిమితమైంది. గాజాలో హమాస్ అధికారాన్ని చెలాయించింది.
ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది గాజాలో. ఇజ్రాయెల్ పైన ఆటవికమైన దాడి చేసి అమాయకులైన ఇజ్రాయెల్ పౌరులను పొట్టన పెట్టుకున్నది, బందీలుగా తీసుకెళ్ళింది హమాస్. వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీన్ అథారిటీకి ఎలాంటి సంబంధము లేదు. కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, గాజాలో హమాస్ పైన దాడులే కాదు, పాలస్తీన్ అథారిటీపై కూడా దాడులు చేస్తుంది. తాజాగా ఇటువైపు సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఉండగా అసలు ఏ యుద్ధము లేని, ఏ ఘర్షణ లేని పాలస్తీనా ప్రాంతమైన వెస్ట్ బ్యాంక్లో తన ఆర్మీ ట్యాంక్స్ను పంపించి 10,000 మందిని ఇళ్లను ఖాళీ చేయించింది. ఖాళీ చేయించడమే కాదు, ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించాడు వాళ్ళు తిరిగి వచ్చే ప్రసక్తే లేదు అని. అంటే వెస్ట్ బ్యాంక్లో కూడా ఇజ్రాయెలీ సెటిల్మెంట్స్ పెట్టింది, వాళ్ళ రక్షణ పేరిట ఇజ్రాయెల్ బలగాలు పెట్టింది. పేరుకు పాలస్తీనా అథారిటీ అధికారంలో ఉన్న అడుగడుగున ఇజ్రాయెల్ బలగాల మధ్య పాలస్తీనా అథారిటీ పనిచేయాలి. ఇలా వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనియన్లకు కూడా ఇజ్రాయెల్ రెచ్చగొడుతుంది. ఎందుకు చేయగలుగుతుంది ఇదంతా? ట్రంప్ అండగా ఉన్నాడు నెతన్యాహు. ట్రంప్ కోరిన దానికన్నా ఎక్కువిస్తానన్నాడు. ఏకంగా గాజాను ఖాళీ చేయించి దాని ఒక బీచ్ ప్రాపర్టీగా అందమైన సుందరమైన రిసార్ట్గా మారుస్తాను అని ట్రంప్ ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేయడమే కాదు, సమ్మిట్ కూడా అరబ్ దేశాల్లో సమ్మిట్ పెడుతున్నాడు. అందువల్ల ట్రంప్ మద్దతును గమనించిన నెతన్యాహు రెచ్చిపోతున్నాడు. ఇదే జరిగితే హమాస్ కూడా మళ్ళీ తిరగబడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ వార్ ఆబ్జెక్టివ్స్ను సాధించలేకపోయింది. ఏడాది అయిపోయింది, 45,000 మందికి పైగా చనిపోయారు, లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. గాజాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం సర్వనాశనమైంది. పోలియో లాంటి ప్రమాదకరమైన వైరస్లు ఆ శిథిలాల నుంచి పుట్టుకొస్తున్నాయి. అయినా కూడా ఇప్పటికీ హమాస్ నాయకత్వం కూడా సీనియర్ నాయకులు ఇస్మాయిల్ హనియే, యాహ్యా ఇలాంటి వాళ్ళు అంతమయ్యారు. స్టిల్ హమాస్ పూర్తిగా అంతం కాలే. హమాస్ లేని గాజానైతే ఇజ్రాయెల్ సాధించలేకపోయింది. అందువల్ల రేపు మళ్ళీ ఈ పరిస్థితులే వస్తే మళ్ళీ ఆ శిథిలాల నుంచి పాలస్తీనియన్ రెసిస్టెన్స్ పుట్టుకొస్తుంది. ఇది గతంలో చరిత్ర అంతా ఇదే చెప్తోంది. అనేక సందర్భాల్లో జరిగింది, ఇది ఒక్కసారి కాదు. అటు హిజ్బుల్లా విషయంలో అదే జరిగింది లెబనాన్లో, ఇక్కడ గాజాలో హమాస్ విషయంలో అదే జరిగింది. కారణం ఏంటి? పాలస్తీనా అనేది ఒక ప్రాంతమే కాదు, పాలస్తీనా అనేది ఒక పార్టీ మాత్రమే కాదు, పాలస్తీనా అనేది ఒక ఆలోచన ఏంటి? తమకు మాతృదేశం కావాలి అనే ఆలోచన. ఈ ఆలోచన రియలైజ్ కానంత కాలం యుద్ధానికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. అందులో ఇజ్రాయెల్ ఇలా ప్రొవోక్ చేస్తే అది మరింతగా రగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే యునైటెడ్ నేషన్స్ 2 స్టేట్ సొల్యూషన్ చెప్పింది. యూదులకు ఇజ్రాయెల్ ఉన్నట్లే అరబులకు పాలస్తీనా దేశం ఉండాలి అని. అమెరికా అదే చెప్తోంది, ఇండియా అదే చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. అనేక అరబ్ దేశాలు గతంలో అంగీకరించలేదు. ఇప్పుడు ఆఖరికి వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనా అథారిటీ కూడా అంగీకరిస్తుంది, ఇజ్రాయెల్ ఉన్న అపోజిషన్ కూడా అంగీకరిస్తోంది. కానీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఆ 2 స్టేట్ సొల్యూషన్కు పరిష్కారం ఒకవైపు లేదు, రెండో వైపు అసలు గాజాలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేస్తాను ట్రంప్ అంటున్నాడు. ఇది హమాస్ పైన తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది. పాలస్తీనా ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఇలా హెచ్చరికలు చేస్తే మరోసారి కాల్పుల విరమణ దెబ్బతిని ప్రమాదకరమైన గాజా యుద్ధం పునరుద్ధరించే ప్రమాదం మనకు కనబడుతోంది.